నెట్వర్క్ పై సైబర్ దాడి చేశారు హ్యాకర్లు. విశాఖ, గుంటూరు, విజయనగరం జిల్లాలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. తిరుమల క్రైమ్ పోలీస్ స్టేషన్, తిరుపతి మహిళా పిఎస్, ఏర్పేడు, కలికిరి, చిత్తూరు 3 టౌన్, అర్బన్ ఎస్పీ కార్యాలయాల్లో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. కంప్యూటర్లు లాక్ చేసి డబ్బు డిమాండ్ చేశారు హ్యాకర్లు. దీంతో పాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లలో నెట్వర్క్ స్తంభించింది. ఐటీ రంగం ఎంతగా అభివృద్ధి చెందితే సైబర్ వైరస్ అదే స్థాయిలో విజృంభిస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అంతర్జాతీయంగా ఇప్పుడు సైబర్ ప్రపంచంలో సరికొత్త వైరస్ దాడులు ఆరంభమయ్యాయి. ఈ దాడుల తాకిడికి కొన్ని దేశాల్లో కంప్యూటర్ వ్యవస్థలు కుప్పకూలాయి. 74 దేశాల్లో వైరస్ విజృంభిస్తున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పరక్సీ నిర్ధారించింది. వాన్నా క్రైమ్ పేరుతో కంప్యూటర్లో చేరిపోతున్న ఈ వైరస్ కంప్యూటర్ వ్యవస్థను పూర్తిగా స్తంభింపచేస్తోంది. ఇది చేరిన మరుక్షణం కంప్యూటర్ తెర మీద డబ్బు చెల్లిస్తే గానీ పని నడవదంటూ మెసేజ్ కనిపిస్తోంది. ఈ తర్వాత మొత్తం వ్యవస్థ అంతా మొరాయిస్తోంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే ఇలా 45,000 దాడులు జరిగినట్లు గుర్తించారు. ఈ దాడులకు బ్రిటన్ ఆసుపత్రుల్లో ఐటీ వ్యవస్థలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా అక్కడ జాతీయ ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఈ దాడుల కారణంగా ఆసుపత్రి సిబ్బంది తమ కంప్యూటర్ను ఆపేసి అత్యవసర సేవలను ఇతర ఆసుపత్రులకు మళ్లించాల్సి వచ్చింది. ఈ వైరస్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన ఎటర్నల్ బ్లూ అనే తాజా ప్యాచ్ ద్వారా వ్యాపిస్తోందని నిపుణులు గుర్తించారు. డబ్బు డిమాండ్ చేస్తూ కంప్యూటర్ తెరలపై దర్శనమిచ్చిన మెసేజ్లు వాట్సాప్లోనూ ప్రపంచాన్ని చుట్టుపెట్టాయి. ఇది మరిన్ని ప్రాంతాలకు చేరే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు ఉన్న సైబర్ వైరస్లలో ఇది అతి పెద్దదిగా నిపుణులు భావిస్తున్నారు.